ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ టూ వేరియబుల్స్ చూద్దాం. ఇంతకుముందు వీడియోలో ఏం చేసినాం, వన్ వేరియబుల్ చూసినాం. వన్ వేరియబుల్ని ఏం చేసినాం, వన్ వేరియబుల్ ఇన్పుట్లో లేబర్ ఒక్కదాన్నే మార్చడం, మిగతా ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయో అన్ని ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్ నుంచి వేరియబుల్ ఒక్కదాన్నే లేబర్ ఒక్కదాన్నే మార్చడం. ఇప్పుడు టూ వేరియబుల్ ఇన్పుట్లో ఏం చేస్తామంటే రెండు వేరియబుల్స్ తీసుకుంటాం, ఒకటి క్యాపిటల్ ఇంకోటి లేబర్. ఈ టూ ఇన్పుట్స్ని మనం మారుస్తూ ఉంటాం అన్నమాట డిఫరెంట్ కాంబినేషన్స్లో. లైక్ డిఫరెంట్ కాంబినేషన్స్లో మారుస్తూ ఉన్నా కూడా నాకు సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, ఒక కాన్సెప్ట్ మార్జినల్ రేట్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక ఇన్పుట్ని నేను ఇంకొక ఇన్పుట్తోని సబ్స్టిట్యూట్ చేస్తాను, అయినప్పటికీ కూడా నాకు సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. దాన్ని మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అంటారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ క్యాపిటల్ని లేబర్ని డిఫరెంట్ కాంబినేషన్లో తీసుకుంటాను. ఒక క్యాపిటల్ పెంచినాకో లేబర్ తగ్గించుకుంటా, ఒక లేబర్ పెంచినాకో క్యాపిటల్ తగ్గిస్తా, లేకపోతే రెండింటిని ఈక్వల్ కాంబినేషన్ తీసుకుంటా, అయినప్పటికీ నాకు సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. దీన్నే ఇక్కడ ఎన్ని తీసుకుంటున్నా, రెండు వేరియబుల్స్ తీసుకున్నా, క్యాపిటల్ ఒక వేరియబుల్, లేబర్ రెండు వేరియబుల్స్ తీసుకున్నా. అందుకే ఈ టూ వేరియబుల్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది అంటే ప్రొడక్షన్ ఫంక్షన్ అంటారు. సో డిఫరెంట్ కాంబినేషన్లు తీసుకొని సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ని నేను అచీవ్ చేస్తాను. దాన్ని ఇట్లా ఇట్లా రాసినాను అనమాట. ఇక ప్రొడక్షన్ ఫంక్షన్ ఈక్వల్స్ టు క్యాపిటల్ అండ్ లేబర్ కదా. ఇక్కడ నేను ఇప్పుడు టూ వేరియబుల్స్ తీసుకున్నా, టూ వేరియబుల్స్ కన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, టూ వేరియబుల్స్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటది, నార్మల్లీ బోత్ క్యాపిటల్ అండ్ లేబర్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఏ ప్రొడక్ట్ కదా. సో ఒక ఎక్స్టెండ్ అది లేబర్ని మనం క్యాపిటల్తో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఈ వైస్ వర్సా ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చెప్పినా మార్జినల్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ వల్ల. సో నేను డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకుంటాను లేబర్ అండ్ క్యాపిటల్, గివ్ సేమ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకున్నా కూడా నాకు కావాల్సిన నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ అవుట్పుటే వస్తుంది ఎంత కావాలంటే. ఫ్రమ్ ఎనీ వన్ కాంబినేషన్ లేబర్ అండ్ క్యాపిటల్ అవుట్ సెవరల్ సచ్ కాంబినేషన్స్. సో కాంబినేషన్ ఆఫ్ లేబర్ or capital yield a given level of output are such that the use of one factor input is increased. చెప్పినా ఇప్పటిదాకా ఒకటి పెంచితే ఇంకోటి తగ్గిస్తా. సో అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ నేను తీసుకుంటా, ఒకటే సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది అయినప్పటికీ. అలా వైస్ వర్సా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇదైతే అర్థమైంది కదా. ఇక్కడ టూ వేరియబుల్ ఇన్పుట్ అని ఎందుకు అంటున్నా అంటే నేను రెండు వేరియబుల్స్ తీసుకుంటున్నాను కాబట్టి క్యాపిటల్ అండ్ లేబర్ రెండింటిని నేను డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకొని సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను. అందుకే ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ టూ వేరియబుల్ ఇన్పుట్ అన్నాను. ఇంతకుముందు వన్ వేరియబుల్ ఇన్పుట్లో ఏం చేసిన, వన్ వేరియబుల్ ఇన్పుట్లో లేబర్ ఒక్కదాంటే మార్చిన, మిగతా ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని కాన్స్టెంట్ చూసిన. ఇక టూ వేరియబుల్ ఇన్పుట్ కాబట్టి రెండింటిని మార్చుతుంది, మిగతా కాన్స్టెంట్స్. టూ వేరియబుల్స్ కన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఐసో కోడ్స్ అంటే ఏంటో చూడండి. ఐసో అంటే ఈక్వల్, కోడ్ అని మీన్ క్వాంటిటీ. ఓకేనా, అంటే ఈక్వల్ క్వాంటిటీ అనమాట. ఈక్వల్ క్వాంటిటీ ఈ ఐసోకోడ్ కర్వ్ ఏం చేస్తుంది, షోస్ వేరియస్ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ క్యాపిటల్ అండ్ లేబర్ విచ్ ఈజ్ సేమ్. సో మనం ఏం చెప్పినా ఆ ఇన్పుట్స్ ఒక ఇన్పుట్ ఏదైతే రెండు ఇన్పుట్లు ఉంటాయో ఒకటి ఇంకో దాన్ని రిప్లేస్ చేస్తున్నాయి, అంటే డిఫరెంట్ కాంబినేషన్ చేస్తున్నాం, అయినప్పటికీ మనకి ఏం వస్తుంది, ఈక్వల్ అవుట్పుట్ వస్తుంది, సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. ఒకసారి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తా, ఇది చూడండి. ఇది కాంబినేషన్ ఏ, కాంబినేషన్ బి, సి, డిఈ. కాంబినేషన్ ఏం తీసుకున్నాను, లేబర్ 1 తీసుకున్నాం, క్యాపిటల్ అయితే 10 తీసుకున్నాం. ఇక్కడ 2 లేబర్స్ పనిచేస్తున్నారు, క్యాపిటల్ 7 తీసుకున్నాం, 3, 4. అందుకే ఇక్కడ చూడండి లేబర్ ఎక్కువ ఉన్నారు, క్యాపిటల్ తక్కువ ఉంది, లేబర్ ఎక్కువ ఉంది, క్యాపిటల్ తక్కువ ఉంది. సో డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకుంటున్నాం చూడండి. లేబర్ అండ్ క్యాపిటల్కి ఒకసారి క్యాపిటల్ ఎక్కువ తీసుకుంటున్నాం, లేబర్ తక్కువ తీసుకుంటాం, ఒకసారి లేబర్ ఎక్కువ తీసుకుంటున్నాం, క్యాపిటల్ తక్కువ తీసుకుంటాం. అయినప్పటికీ నాకు ఏం వస్తుంది, సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. అవునా, సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ క్వాంటిటీస్ వస్తున్నాయి కదా. ఈ సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ నేను ఎక్కడ ప్లాట్ చేస్తా, ఈ ఐసోకోడ్ కర్వ్ అని ఒకటి ఉంటుంది. అది ఏం చూపిస్తుంది అంటే సేమ్ లెవెల్ ఆఫ్ ఈక్వల్. అది ఎందుకు ఉంది, ఐసోకోడ్స్ అంటేనే ఈక్వల్ క్వాంటిటీస్ కదా. సో ఈ ఐసోకోడ్ కర్వ్ ఏం చేస్తుంది, ఎట్లనే ఇది అన్ని ఈక్వల్ వస్తున్నాయి కదా నాకు 50-50-50. సో ఇవన్నీ నేను ప్లాట్ వేసి చూపిస్తాను. దాన్ని ఐసోకోడ్లో కర్వ్ ప్లాట్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఇది అంటే ఫ్యాక్టర్ ఇది కే అంటే క్యాపిటల్, ఫ్యాక్టర్ ఎల్ అంటే లేబర్. ఓకేనా, ఇప్పుడు చూడండి తీసుకున్నా 1 2 3 4 5 లేబర్స్ తీసుకున్నా, ఇక్కడ అంటే క్యాపిటల్ మార్చిన, అయినప్పటికీ నాకు చూడండి సేమ్ లెవెల్ ఆఫ్ ఎంత కావాలో అవుట్పుట్
ఈక్వల్ క్వాంటిటీ వస్తుంది, 50-50-50 అని వస్తుంది. ఇంతకుముందు గీసిన ముందే గీసిన బాక్స్ యొక్క గ్రాఫ్ ఇది, ఈ బాక్స్ యొక్క గ్రాఫ్ ఇది. ఇవన్నీ ఈక్వల్ వస్తున్నాయి కదా, క్వాంటిటీస్ అన్నీ ఈక్వల్ వస్తున్నాయి కాబట్టి ఐసోక్ చూడండి, ఐసో ప్రొడక్టివ్ కర్వ్ అని అనొచ్చు, ఐసోకోట్ కర్వ్ అని అనొచ్చు. ఇక్కడ ఇది ఉందా ABCD, ఇది ఉందా, ఇది ఐసోకోట్ కర్వ్ విచ్ షోస్ ద ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ అన్ అవుట్పుట్ అని అనమాట. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోకోట్ ఏంటి, ఇప్పుడు చూడండి, ఐసోకోట్ కర్వ్ స్లోప్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా డౌన్వర్డ్ పోతుంది అంట. ఇదేంటిది, ఒక వన్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఫస్ట్ ప్రాపర్టీ. ఐసోకోట్ కర్వ్ ఆర్ downward sloping curve because if one input increases the other one will. మనం ఏం చెప్పినాం, ఒక ఇన్పుట్ ఇంక్రీజ్ చేస్తే ఇంకోటి తక్కువ చేస్తా, లేకపోతే ఒకటి పెంచడానికి ఒకటి తగ్గించడానికి ఇంకోటి ఇంక్రీజ్ చేస్తా, అట్లా నేను డిఫరెంట్ కాంబినేషన్స్లో తీసుకుంటా అని చెప్పిన. సో ఇక్కడ ఉన్న ఇన్పుట్ ఫ్యాక్టర్ పెంచుతా కాబట్టి ఇంకోటి ఆటోమేటిక్ ఎట్లా తగ్గుతుంది కదా, ఇంకోటి తగ్గుతుంది కాబట్టి ఆ కర్వ్ అనేది ఎట్లా వస్తుంది, డౌన్వర్డ్ స్లోప్లో వస్తుంది. అందుకనమాట ఎందుకు డౌన్వర్డ్ స్లోప్ ఉంది, ఎందుకంటే ఒక ఇన్పుట్ ఫ్యాక్టర్ పెంచుతా కాబట్టి ఇంకోటి ఇన్పుట్ ఫ్యాక్టర్ తగ్గిస్తా, కానీ అది సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది. ఇదే ప్రిన్సిపల్. అదేనమాట దానిది. తర్వాత చూడండి, డు నాట్ ఇంటరాక్ట్ ఈచ్ అదర్, అవి రెండు ఇంటరాక్ట్ కావు. ఐసోకోట్ డు నాట్ ఇంటరాక్ట్ ఈచ్ అదర్, ఇట్ ఈస్ బికాస్ ఈచ్ దిస్ డొనేట్ పర్టికులర్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. ఏదో ఒక లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి సిన్స్ డిఫరెంట్ ఐసోకోట్స్ ఆర్ డిఫరెంట్ లెవెల్ of output knows interact with each other. Okay na, higher isocode represent higher level of output. Okay na, do not access, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ కర్వ్, ఇక్కడ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇది ఏమైనా యాక్సిస్కి టచ్ అయినా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా, ఇక్కడ నుంచి స్టార్ట్ కాలేదు కాబట్టి అది కాదనమాట. ఆ కర్వ్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, అక్కడ యాక్సిస్ నుంచి స్టార్ట్ కాదనమాట కర్వ్. ఓకేనా, అది వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ ఐసోకోట్. ఇక్కడ అదే రాసిన, డు నాట్ టచ్ ద ఐసోకోట్స్ డు నాట్ టచ్ ద ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్ యాజ్ బోత్ ఇన్పుట్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ అన్ అవుట్పుట్. ఏదైతే క్యాపిటల్ కానీ లేబర్ కానీ ఏవైతే రెండు అనుకున్నామో ఆ రెండింటిని మనం జీరో అయితే ఉంచాం. లేబర్ సేవ్ ఏం లేకుండా మొత్తం క్యాపిటల్ ఇన్పుట్ పైన పెట్టాం కదా, సో పక్కా రెండు జస్ట్ అట్లీస్ట్ వన్ లేబర్ అని పెట్టి ఇది ఉంచుతుంది. సో మొత్తం రెండింటిని జీరో దగ్గర ఉంచాం కాబట్టి ఆ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ టచ్ చేయరాదనమాట. ఇట్లా వస్తుంది ఆ కర్వ్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇట్లా టచ్ చేయరాదు, ఇట్లా స్పేస్ వస్తుంది, స్పేస్ వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ క్యాపిటల్ అనే ఇన్పుట్ కానీ లేబర్ అనే ఇన్పుట్ కానీ రెండింటిని జీరోలకు తీసుకోము కాబట్టి. అది వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. నెక్స్ట్ కన్వెక్స్ టు ఆరిజిన్. Isocots are convex to origin. It means where input factors are not perfect substitute. One input factor can be substituted by another input factor. మాట్లాడుకున్నాం కదా మార్జినల్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అని. ఒక ఇన్పుట్ ఫ్యాక్టర్ అనేది ఇంకో దాంట్లోనే సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్పుట్ ఫ్యాక్టర్స్ ఆర్ పర్ఫెక్ట్లీ సబ్స్టిట్యూట్, ద ఐసోకోట్ వుడ్ బి ఏ స్ట్రేట్ ఫాలింగ్ లైన్ అంట. ఒకవేళ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఒక ఇన్పుట్ ఫ్యాక్టర్ ఇంకోటి సబ్స్టిట్యూట్ చేస్తానని చెప్పుకున్నాం కదా, ఒకవేళ అవి రెండు సబ్స్టిట్యూట్ చేసిన ఈక్వల్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇఫ్ ద ఇన్పుట్ ఫ్యాక్టర్స్ ఆర్ పర్ఫెక్ట్లీ సబ్స్టిట్యూట్, అప్పుడు ఐసోకోట్ ఫాలింగ్ అని స్ట్రేట్ లైన్లో వస్తుంది అన్నమాట. ఒక రెండు ఇట్లా వచ్చింది, ఇప్పుడు కర్వ్ వచ్చింది కదా, ఒక రెండు ఈక్వల్ సబ్స్టిట్యూట్ అయినాకో ఇట్లా స్ట్రేట్ లైన్ వస్తుంది. అదే చెప్తున్నాను కన్వెక్స్ టు ఆరిజిన్. తర్వాత ఐసో కాస్ట్ చూడండి, ఏవైతే డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి ఒక ప్రొడక్షన్ చేయడానికి అది ఐసో కాస్ట్లో చూపిస్తాం. ఇవి చూడండి, ఐసో కాస్ట్ కర్వ్ బై ద వేరియస్ కాంబినేషన్ ఆఫ్ లేబర్ అండ్ క్యాపిటల్. డిఫరెంట్ కాంబినేషన్స్లో అది ఎంత అయింది కాస్ట్ అది చూపించేదే ఐసో కాస్ట్. లైన్ విల్ షిఫ్ట్ టు రైట్, ఇక్కడ నుంచి పక్క C1 నుంచి C2కి షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడు మనీ స్పెండ్ ఆన్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్, ఏదైతే క్యాపిటల్ అండ్ లేబర్ ఫ్యాక్టర్స్ పైన మనీ ఇంక్రీజ్ అవుతుందో C1 నుంచి C2కి షిఫ్ట్ అవుతుంది.